కరీంనగర్ నుంచి వెంకటేష్ అందుబాటులో ఉన్నారు. వెంకటేష్, ఓటింగ్ సరళి ఎలా ఉంది కరీంనగర్ లో? సౌమ్య, కరీంనగర్ లోక్సభ పరిధిలో మనకు పోలింగ్ కొంచెం మందకొడిగానే సాగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైనప్పటికీ తొలి గంటలో కొద్దిగా ఓటర్లు బార్లు తీరి ఓట్లేసినప్పటికీ కూడా తర్వాత గంటలోకి కొద్దిగా మందకొడిగా సాగుతుంది. ఒక్కరొక్కరుగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్న దృశ్యాలు మాత్రమే కనిపిస్తున్నాయి. కానీ గ్రామాల్లో కొంత చైతన్యం కనిపిస్తుంది. గ్రామీణులు మాత్రం ఇప్పటికీ పోలింగ్ బూత్లకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలతో కనుక పోలిస్తే అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు ప్రతిసారి క్యూ లైన్లు కనిపించాయి. కానీ ఇక్కడ ఎక్కడ చూసినా కూడా క్యూ లైన్లు ఎక్కడ కనిపించలేదు. ప్రజెంట్ మనం కరీంనగర్ టౌన్లోని వాణినికేతన్ పోలింగ్ కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, మనకు ఎప్పుడో ఒకటి అర మంది వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అయితే చాలా చోట్ల మనకు జగిత్యాల, కొరుట్ల నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అసెంబ్లీ సెగ్మెంట్స్, ఇవి నిజామాబాద్ లోక్సభ పరిధిలోకి వస్తాయి. అక్కడ చాలా చోట్ల ఈవీఎంలు అయితే మొరాయిస్తున్నాయి. ఈవీఎంలు అక్కడ దాదాపు 12 ఈవీఎంలతోటి పోలింగ్ నిర్వహిస్తున్నతోటి ఆ 12 యూనిట్లలో ఏ ఒక్క ఈవీఎం పనిచేయకపోయినా కూడా దాన్ని మొత్తాన్ని మార్చాల్సి ఉంటుంది. దీంతో చాలా చోట్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉదయం డబ్బా గ్రామంలో ఒకటే పోలింగ్ కేంద్రంలో దాదాపు 2-3 సార్లు మిషన్లు మార్చినా కూడా దాదాపు గంట సేపటికి కానీ అది పరిస్థితి సెట్ కాలేదు. అదేవిధంగా కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మల్లారెడ్డిపల్లిలో కూడా 93-94 బూతుల్లో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. చాలా చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. అదేవిధంగా జగిత్యాల రూరల్ మండలం అంతర్గాంలో కావచ్చు, ఇబ్రహీంపట్నం మండలం ఇంతకుముందు చెప్పిన డబ్బాగా గ్రామం కావచ్చు, తర్వాత కొరట్ల మండలం పైడిమాడు గ్రామంలో, తర్వాత కల్లూరు రోడ్లోని గుడి స్కూల్ 140 పోలింగ్ కేంద్రంలో, తర్వాత రాయకల్లోని 29వ పోలింగ్ కేంద్రంలో, జగిత్యాల మండలం మూటపల్లి, రామారావుపల్లి గ్రామాల్లో, తిమ్మాపూర్ మండలం అంటే కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరులో ఇట్లా చాలా చోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. చాలా సేపటి వరకు కూడా ఒక్కొక్క ఈవీఎం మొరాయించిన తర్వాత వాటిని సెట్ చేయడానికి 2 గంటల టైం కూడా తీసుకున్న పరిస్థితులు ఉన్నాయి. కొన్ని చోట్ల జగిత్యాల జిల్లాలో మనకు టౌన్లోని 120 పోలింగ్ కేంద్రంలో ఇప్పటికి కూడా పోలింగ్ ప్రారంభం కాలేదు. అదేవిధంగా రాయకల్ మండలం సింగారావుపేట గ్రామంలో కూడా ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ప్రారంభం కాలేదు. జగిత్యాల మండలం లింగంపేటలో ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లంతా కూడా పోలింగ్ బూత్ ముందు కూర్చొని ఎప్పుడు బాగా అవుతాయని ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇవన్నిటికి కూడా అక్కడ పెద్ద ఎత్తున రైతులు కావచ్చు, తర్వాత స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేసిన పరిస్థితులలో అది ఎలక్షన్ కమిషన్ చాలా ప్రెస్టీజ్గా తీసుకొని పోలింగ్ ఇదే రోజు నిర్వహిస్తామని చెప్పింది. కానీ ఈవీఎంలను సరిచేసే విషయంలో మాత్రం చేతులెత్తేసిందని చెప్పొచ్చు. ఎక్కడికక్కడికి పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. అదేవిధంగా కొన్ని చోట్ల ఓటర్లకు గల్లంతు కావడం, తర్వాత ఒక చోట ఉన్న ఓటర్ ఇంకో చోటికి పోవడం కావచ్చు, ఇట్లాంటి పరిస్థితుల్లో ఓటర్లు కూడా ఓటు వేయలేక వెనుదిరిగిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదే జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని ఒక పోలింగ్ కేంద్రంలో దాదాపు 15 మంది ఓటర్లు తమకు ఓటు హక్కు ఇక్కడ లేదు, ఇక్కడ అసెంబ్లీ టైంలో వేసాం కానీ ఇప్పుడు లేదని చెప్పి వెనుక తిరిగిన పరిస్థితి ఉంది. అయితే ఇంకొన్ని చోట్ల ప్రతి ఓటర్ కూడా ఓటు వేసేటప్పుడు ఏదో ఒక 12 రకాల గుర్తింపు కార్డులలో ఏదో ఒక గుర్తింపు కార్డు తీసుకొని పోలింగ్ కేంద్రానికి రావాల్సి ఉంది. కానీ అట్లా కొంతమందికి అవేర్నెస్ లేక గుర్తింపు కార్డు లేకపోవడంతో వాళ్ళని కూడా వెనక్కి తిప్పి పంపిస్తున్నారు. మరికొన్ని చోట్ల కొన్ని లోకల్ ఇష్యూస్ని తీసుకొని వాళ్ళు పోలింగ్ను బహిష్కరించిన పరిస్థితి ఉంది. ఉదాహరణకు వేములవాడ మున్సిపాలిటీలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ అక్కడికి అయ్యూరుపల్లి గ్రామస్తులు పోలింగ్ను బహిష్కరించారు. అదేవిధంగా పెద్దపల్లి జిల్లాని బందంపల్లి గ్రామస్తులు కూడా పెద్దపల్లి మున్సిపాలిటీలో తమ గ్రామాన్ని విలీనం చేయవద్దంటూ పోలింగ్ బహిష్కరించారు. అయితే ఇంత మందకోడిగా పోలింగ్ ఎందుకు జరుగుతుంది, అసలు అసెంబ్లీ టైంలో చూపెట్టిన చైతన్యం ఇప్పుడు ఎందుకు చూపెట్టలేదు తెలుసుకునేందుకు ఇక్కడ కొంతమంది ఓటర్లు మడతపడ్డారు. ఎందుకు ఇట్లాంటి పరిస్థితి ఎందుకు చూస్తున్నారు మీరు? జనరల్గా ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి, కానీ ఈసారి అలాగే కనబడుతుంది. మొన్ననే ఎలక్షన్స్ కావడం ఒక అంశం కావచ్చు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు వస్తున్నట్లాంటి వాటిల్లో ఓటర్ స్లిప్స్ ఇచ్చారు కదా, గవర్నమెంటే ఇచ్చింది కదా అని ఆ స్లిప్స్ మాత్రమే పట్టుకొని రావడం జరుగుతుంది. ఏదైతే గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసిందో అందులో వాళ్ళ ఆధార్ కార్డు కానివ్వండి, ఎపిక్ కార్డు కానివ్వండి, ఇంక ఇతరత లైసెన్సులు పట్టుకొని రావడంలో జనాలు మరి ఎందుకో ఆ రకంగా తేకపోవడం వల్ల చాలామందిని ఇక్కడ నుంచి రిటర్న్ చేయడం జరుగుతుంది. సో అది ఇంకా అవేర్నెస్ క్రియేట్ చేయాల్సినట్లాంటి అవసరం ఉంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఎలక్షన్స్ పట్ల అంటే వాళ్ళు ఎలక్షన్ తర్వాత మళ్ళీ ఎలక్షన్ రావడం పట్ల ప్రజలకు కూడా కొంత ఆసక్తి సన్నగిల్లిందేమో అని అనిపిస్తుంది. తర్వాత జనరల్గా అయితే ఎమ్మెల్యే ఎలక్షన్స్లలో జనాలు పార్టిసిపేట్ చేస్తుంటారు ఎక్కువగా. కార్పొరేషన్ కానీ మున్సిపాలిటీ కానీ ఎలక్షన్స్లలో చేస్తూ ఉంటారు. గతంలో కూడా మనం చూసాం. కానీ ఎందుకంటే వాతావరణం ఏదైతే క్రియేట్ చేశారో మనం చూస్తున్నాం. సెంట్రల్ లోపల కానివ్వండి లేదా ఇతరత్ర అన్ని పార్టీలు కూడా చేసిన క్రియేషన్కి అనుగుణంగా ఇక్కడ ఓటింగ్ సరళి లేదని. సాధారణంగా ఎండాకాలము మధ్యాహ్నం టైంలో ఓటింగ్ తగ్గుతుంది, ఉదయం సాయంత్రం పెరుగుతుంది. కానీ ఇప్పుడు దాదాపు ఉదయం మార్నింగ్ నుంచి కూడా లేదు. మార్నింగ్ నుంచి లేదు అంటే జనరల్గా ఇది ఆసక్తి లేదనే చెప్పవచ్చు.
ఇది ముఖ్యమైనట్లాంటి అంశం. అంటే ఈ ఆసక్తి లేకపోవడానికి ట్రెండ్ని ఎట్లా చూడొచ్చు మనకి ఏమన్నా? మనం చూసాము కొన్ని పార్టీలు చెప్పాయి ఎక్కువ మంది వచ్చి ఓటేస్తే మా పర్సంటేజ్ పెరుగుతుందని. బహుశా మరి జనం కనబడతలేరు అంటే ఆ పార్టీ పట్ల ఆసక్తి లేకపోయిందేమో అని అనిపిస్తుంది అన్నమాట. మీరు చెప్పండి సార్, మీరు ఓటేసారా? లేదు సార్, మేము పోయినసారి ఇక్కడ వేసినాం, ఈసారి ఇక్కడ వస్తే ఇక్కడ లేదు, మళ్ళీ అక్కడ పోమంటారు, అక్కడ పోతే ఇక్కడ అంటారు. తిరుగుడు అయిపోతాయి, పొద్దున్న నుండి 7 నుంచి తిరుగుడు అవుతాయి. ఎన్ని బూతులు తిరిగారండి? 3 బూతులు 4 బూతులు